సినిమా పేరు పోకిరి. దర్శకుడు పూరి జగన్నాథ్. నాయకుడు మహేష్ బాబు. నాయిక ఇలియానా. విడుదల తేదీ 2006. జానర్ యాక్షన్, రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్. కథా సారాంశం. పోకిరి సినిమా కథ మాఫియా బ్యాక్గ్రౌండ్తో సాగుతుంది. కథానాయకుడు పాండుగాడు. మహేష్ బాబు ఒక రౌడీ. అతనికి ఎవరి పంథా తెలియదు, డబ్బు కోసం ఏ పని అయినా చేస్తాడు. పనికి డబ్బు ఉంటే చాలు, యావరేజ్ గాడు కాదు అన్నది అతని మౌలిక సిద్ధాంతం. అతను హైదరాబాద్లోని 2 మాఫియా డాన్ల మధ్య జరిగే సంఘర్షణలో చేరతాడు, అలీభాయ్ మరియు నందు గ్యాంగ్. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ అయిన శ్రావణి ఇలియానాని ప్రేమిస్తాడు. అయితే ఆమెకు అతని బ్యాక్గ్రౌండ్ తెలియదు. సూపర్ స్క్రీన్ హైలైట్స్. ఐకానిక్ ఇంట్రొడక్షన్ సీన్. మహేష్ బాబు బస్సులో వస్తూ ఫైట్ ప్రారంభమవుతుంది. ఎటువంటి హెవీ బీజిఎం లేకుండా ఫైటింగ్ స్టార్ట్ కావడం తెలుగు సినిమాల్లో రేర్. డైలాగ్స్ పవర్. ఏదైనా ఒకసారి చెప్పా, వింటావ్ లేదా చస్తావ్. నిన్ను చూడగానే తెలిసిపోయింది, నీవు నా వాడివి కాకపోయినా నేనేమో నీవాడినైపోయా. ఈ డైలాగులు థియేటర్లో ఫ్యాన్స్ని ఊపేశాయి. ట్విస్ట్. కథ మధ్యలో ఓ పెద్ద ట్విస్ట్ వస్తుంది. పాండుగాడు అసలు ఏ రౌడీ కాదు. అతను కోల్కతా నుండి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఐపీఎస్. అతని మిషన్ అలీభాయ్ మాఫియా నెట్వర్క్ను బద్దలు చేయడం. అలీభాయ్ పాత్ర. ప్రశాంతంగా కనిపించే అతను చీకటి ప్రపంచంలో భయంకరమైన గ్యాంగ్స్టర్. అతని మాటలు రేజ్ కల్పించే రెస్పాన్స్ తెచ్చాయి. క్లైమాక్స్. నిజాయితీకి నిలబడిన పోలీస్ అధికారిగా మహేష్ బాబు గ్యాంగ్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. చివరికి నిజం బయటపడుతుంది. శ్రావణి అతని నిజమైన ప్రేమని అర్థం చేసుకుంటుంది. సాంకేతికత, మ్యూజిక్, యాక్షన్. మ్యూజిక్ మణిశర్మ. గాలివాలుగా, అయిపోడు. పాటలు యూత్ని బాగా ఆకట్టుకున్నాయి. యాక్షన్ సీన్లు, రౌడీ ఫైట్లు రియలిస్టిక్గా ఉండేలా చిత్రీకరించారు. మహేష్ బాబుకి యాక్షన్ హీరోగా ఇమేజ్ వచ్చేసింది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్. డార్క్ టోన్, హైదరాబాదు బ్యాక్డ్రాప్ను కరెక్ట్గా చూపించారు. ఫైనల్ మెసేజ్. పోకిరి సినిమా ఆడియన్స్కు పవర్ఫుల్ కథ, ట్విస్టులతో కూడిన స్క్రీన్ప్లే, మ్యాచ్డ్ లవ్ ట్రాక్, మాస్ మసాలా అన్నింటినీ సమపాళ్లలో అందించింది. ఇది మహేష్ బాబు కెరీర్లోని టర్నింగ్ పాయింట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా.